వాము ఉల్లి పకోడీ. వాము ఉల్లి పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, పచ్చిమిర్చి, వాము, ఉప్పు, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. వాటిని మనం చక్కగా మిక్స్ చేసుకోవటమే. దానికంటే ముందు ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనము ఉల్లిపాయ పకోడీకి మిక్స్ రెడీ చేసేసుకుందాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తున్నాను. ఫస్ట్ ఉల్లిపాయలు ఇవి ఇలాగ ఎలాంగేటెడ్గా కట్ చేసేసి ఇట్లాగా విడివిడిగా ఉంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనకి ఈ పకోడీ చేసుకోవటానికి. సో ఫస్ట్ ఉల్లిపాయలు యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం వాము, దీన్ని అజ్వైన్ అని కూడా అంటారు. సో వాము యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిర్చిని ఫైన్గా కట్ చేసేసి పెట్టేసుకుందాము. వేరే మసాలా కానీ కారం కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. ఈ వాము ఫ్లేవరే మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత పచ్చిమిర్చి కొంచెం యాడ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది కదా, ఆయిల్ యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనము ఏం చేద్దామంటే ఇక్కడ పిండి యాడ్ చేసుకుందాము. ఫస్ట్ కొంచెం యాడ్ చేసి అవసరాన్ని బట్టి ఇంకొంచెం యాడ్ చేసుకుందాము. తర్వాత ఉప్పు కూడా సరిపడ్డ ఉప్పు. ఫస్ట్ మనకి ఇక్కడ ఉల్లిపాయలో ఉన్న చెమ్మతోనే అంతా మిక్స్ చేసేసుకొని తర్వాత కొంచెం అంతా నీళ్లు చిలకరించుకొని తర్వాత కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ మనము అన్నీ ఇదిగోండి చక్కగా ఉల్లిపాయకి పట్టేస్తుంది కదా పిండి, అలా అన్నమాట. సో వాము, పచ్చిమిర్చి, ఉప్పు, ఉల్లిపాయలు, శనగపిండితో చక్కగా మిక్స్ చేసేసుకున్నాం. ఇది కరెక్ట్గా రెడీగా ఉంది. మనకి ఆయిల్ హీట్ అయితే చాలు, మనము ఈ ఉల్లిపాయ పకోడీ చేసేసుకోవచ్చు. చక్కగా మనము పిండి ఎంత గట్టిగా కలుపుకుంటే పకోడీలు అంత గట్టిగా వస్తాయి. సో ప్రీబయోటిక్ యాక్టివిటీ ఈ మనకి పచ్చిగా ఉన్నప్పుడే, ఈ ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నప్పుడు ప్రీబయోటిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే మనం కుక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అది కొంచెం పవర్ తగ్గుతుంది, కానీ ఆ యాక్టివిటీ 100% ఆగిపోదు అనమాట. సో డెఫినెట్గా మనకి కొంచెము మనము కర్రీస్లో కానీ లేకుంటే స్నాక్స్లో కానీ ఇలాగా ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న పక్కన సలాడ్లో ఒక 2-3 ముక్కలు కొంచెం పక్కన పెట్టుకుని సలాడ్ లాగా అందులో కొంచెం నిమ్మరసం కానీ వెనిగర్ కానీ యాడ్ చేసుకుని సలాడ్ లాగా పెట్టుకుని దాన్ని మనం కొంచెం తీసుకుంటే కనుక రెగ్యులర్ రెసిపీస్లో ఉన్న రెగ్యులర్ కర్రీస్లో ఉన్న ఉల్లిపాయలతో పాటు పక్కన 2-3 స్లైసెస్ కనుక మనం యాడ్ చేసి తీసుకుంటే కనుక ఈ ఉల్లిపాయ ఒక ప్రీబయోటిక్ యాక్టివిటీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. మన డైజెస్టివ్ సిస్టమ్కి కాన్స్టిపేషన్ ఉండదు, గ్యాస్ ఉండదు, బ్లోటింగ్ అలాంటిది ఉండదు. అయితే కొందరికి IBS ఉన్న వాళ్ళకి, అంటే ఇరిటబుల్ బౌల్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఉల్లిపాయ పడకపోవచ్చు, కొన్ని ప్రీబయోటిక్స్ పడకపోవచ్చు కొందరికి.
వాళ్ళు మాత్రం డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలి. సో ఎప్పుడు కూడా ఆహార పదార్థాలు ఏంటంటే అన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యంగా ఉంటుంది, అన్నిటికీ కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారంగా మనం తీసుకోవాలి. లిమిట్ దాటితే డెఫినెట్గా కొంచెం దాని ఎఫెక్ట్ డెఫినెట్గా చూపిస్తుంది. మంచి ఆహార పదార్థమైనా ఎక్కువగా తీసుకుంటే డెఫినెట్గా అది మన ఆరోగ్యానికి మంచిది కాదనమాట. అతివృష్టి అనావృష్టి అంటారు కదా, అలాగా మంచిది కాదు. సో మనము ఏ ఆహార పదార్థమైనా, ఎంత మంచి ఆహార పదార్థమైనా ఎక్కువగా తీసుకోకూడదు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్ప్రౌట్స్ అనేవి చాలా మంచి ఆహార పదార్థం. దాంట్లో అంటే ఆల్రెడీ అది మనకి సగం డైజెస్ట్ అయిపోయి వస్తుందన్నమాట. స్ప్రౌట్స్ అనేవి మొక్క వచ్చిందంటేనే లోపల కార్బోహైడ్రేట్స్ షుగర్స్ కింద మారుతాయి, ప్రోటీన్స్ అన్ని అమినో యాసిడ్స్ కింద మారుతాయి, వైటమిన్ సి కొత్తగా వస్తుంది, వైటమిన్స్ మినరల్స్ జింక్ కొత్తగా బాగా డెవలప్ అవుతుంది. ఇలాంటివన్నీ వచ్చేస్తాయి అన్నమాట స్ప్రౌట్స్లో. అంటే ఒక లైఫ్ క్రియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి స్ప్రౌట్స్లో ఈ పోషకాలన్నీ వస్తాయి. సరే మంచిది కదా అనేసి ఇంత బౌల్ నిండా స్ప్రౌట్స్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఎక్కువ గ్యాస్ ప్రొడక్షన్ అనేది వస్తుంది అనమాట. అంటే అవసరానికి మించి ఏ ఆహార పదార్థమైనా, ఎంత మంచి ఆహార పదార్థమైనా అది మనకి అనారోగ్యమే చేస్తుంది అనమాట. సో మనకి ఉల్లిపాయ అయినా అవ్వనివ్వండి, లేకుంటే అరటిపండు అవ్వనివ్వండి, ఓట్స్ అవ్వనివ్వండి, ఏ అయినా సరే ఒక లిమిట్లో తీసుకోవటం అనేది అవసరం. సో చక్కటి గోల్డెన్ కలర్ రాగానే దీన్ని మనం తీసేయచ్చు. ఒక గ్రీన్ చట్నీతో, అంటే కొత్తిమీర చట్నీ కానీ, లేకుంటే పుదీనా చట్నీ కానీ, లేకపోతే సాస్ కెచప్, టమాటో సాస్ కెచప్లు రెడీగా ఉంటాయి కదా, వాటితో కానీ తీసుకోవచ్చు. లేకపోతే పెరుగు పచ్చళ్ళు లాంటివి కూడా రైతాలాగా తయారు చేసుకొని రైతాతో కూడా దీన్ని తీసుకోవచ్చు అన్నమాట. సో వాము పకోడీ చాలా చక్కటి కలర్, నైస్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. దీన్ని మనము ఫస్ట్ ఒక బౌల్లోకి తీసేసుకుందాము. టిష్యూ పేపర్తో రెడీ చేసి పెట్టాను బౌల్, ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది పీల్చేసుకుంటుంది. సో వేడి వేడి పకోడీ రెడీ అయిపోయింది. వాము ఉల్లి పకోడీ రెడీ అయిపోయింది. ఉల్లిపాయల గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. ఉల్లిపాయల్లో ఇన్యూలిన్ అనే ప్రత్యేకమైన ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచేందుకు సహాయపడే ముఖ్యమైన ప్రీబయోటిక్. ఉల్లిపాయలోని ప్రీబయోటిక్ జీర్ణ రసాలను పెంచి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి తోడ్పడతాయి. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం తగ్గుతాయి. ఉల్లిపాయల్లోని ప్రీబయోటిక్స్ ఇన్యూలిన్ గ్లూకోజ్ శోషణను నెమ్మదిగా చేస్తుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటూ డయాబెటీస్ ఉన్న వారికి సహాయపడుతుంది. పేగుల ఆరోగ్యం, మెదడు మీద ప్రభావం చూపుతుంది. ఉల్లిపాయలోని ప్రీబయోటిక్స్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. మంచి నిద్ర, ఒత్తిడి తగ్గింపుని కలిగిస్తాయి.